ఎవడన్నా ఇంత లూజ్గా అల్లుకుంటాడా? పడుకోవడానికి ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? హలో, ఇది పడుకునేది కాదమ్మా, కూర్చునేది, దివాన్ అంటారు. మాకు తెలుసులే, నువ్వు పని చూడు. ఏంటంత తొందర? ఏంటి అందులో చూస్తున్నావు? అదే మీరిద్దరు లోపల. ఇక్కడ నుంచి ఏం కనబడతాయి? లోపలికి వచ్చి డైరెక్ట్ గా చూడొచ్చుగా. డైరెక్ట్ గానా? యా, డైరెక్ట్ గా చూస్తే ఏం బాగుంటుందండి? బాగుంటుంది చెప్తారా? సురేఖ, ఏమేం సురేష్ పిలిచావు? చూడు సురేఖ, మనం ఇక్కడ చేసేది లింగరాజ్ బొక్కలోని చూస్తున్నాడు. బొక్కలో నుంచి చూస్తున్నాడా? ఏంటి లింగం, తొక్కలోది బొక్కలో నుంచి చూస్తే ఏం కనబడుద్ది? నన్ను అడిగితే తలుపు తీసి పెట్టేదాని కదా. అయినా నీకు మా దగ్గర మొమాట ఏంటి లింగం? సురేష్ చెప్పాడుగా మనం ఒకటని. ఎంత ఒకటైనా ఇక్కడుండి చూస్తే ఏం బాగుంటుంది? మీకు డిస్టర్బెన్స్ తప్ప. డిస్టర్బెన్సా? నువ్వు చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావా? మాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఉండదా? అవును, ఏ మా పని మాది, నీ పని నీది. ఇందులో మాకు డిస్టర్బెన్స్ ఏముంది? నాకు పంచే, సోఫాలో కూర్చొని చూడు, క్లియర్ గానా? నువ్వేంటయ్యా బాబు ఇంత షాక్ అవుతున్నావు? అంటే ఏదో ఒకటి చేయాల్సిన వయసులో కూర్చొని చూస్తే ఏం బాగుంటుంది? అయితే నువ్వు కూడా మాతో పార్టిసిపేట్ చేయి. మీరు ఇచ్చే షాకులకు నా హార్ట్ ఫెయిల్ అయ్యేలా ఉంది. మీ పని మీరు చేసుకోండి, నా హార్ట్ నేను చూసుకుంటాను. వెళ్తే వెళ్ళావు గానీ ఇక్కడ చూసింది లేదు. 7వ గంటకి కూడా తెలియను. నాకు మీరు ఇచ్చిన ఆఫర్లు మా ఇంటి వాడు రమేష్ గారు, అదే మీ కిట్ గారు కూడా ఇవ్వలేదు. హ్యాపీలీ డూ యువర్ జాబ్. అయితే చెల్పోట్. ఏంటి తను టీవీ చూడమంటే కుదరదంటాడు, పోనీ మన వర్క్ లో జాయిన్ అవ్వమంటే డిస్టర్బెన్స్ అంటాడు. ఏమైంది తనకి? ఆడి గురించి మనకు అవసరమా? మనకు బోల్డ్ అంత పనుంది, లాక్కోవాలి. పద. లింగరాజు బయటకు రారా. రండి సార్ రండి. ఏంటి ఆటోగ్రాఫ్ కావాలా? ఆటోగ్రాఫ్ ఇచ్చేంత సెలబ్రిటీ కాదు గానీ లోపలికి వెళ్దాం పద. ఎందుకు సార్? పదవయ్యా. నా పేరు పదవయ్యా కాదు సార్, లింగరాజు. తింగరాజు ఏం కాదు, ఏదోటి పదవయ్యా. ఏంటోనండి, ఈ రోజు బంపర్ ఆఫర్లు వచ్చేస్తున్నాయి. టైం బాగుంటే అంతే లేవయ్యా. సార్, మీరు ఎప్పుడన్నా అది చేసుకుంటుంటే చూసారా? అదంటే అదే సార్, బట్ న్యాచురల్. ఎవరైనా ఇలాగే కొడతారు, కానీ వాళ్ళేంటంత ఓపెన్ గా ఉన్నారు? మిస్టర్ లింగరాజు సార్, మేము ఇక్కడ మందు తాగిన సంగతి ఎవరికి తెలియకూడదు సార్. అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పే అలవాటు నాకు లేదు సార్. నిజంగా చెప్పకూడదు? అక్కడే కాలుతుంది సార్ నాకు. 2 రోజుల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ లోపల ఉన్న సంగతి మీకు చెప్పానా? మీ సంగతి వాళ్ళకి చెప్పడాకే. లోపల ఉన్నారా? ఎవరాళ్ళు? మనోళ్లే సార్, ఏదో కాన్ఫిడెన్షియల్ పని మీద వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉన్న సంగతి 7వ గంటకి తెలియకూడదు. నన్ను అడగండి. ఇప్పుడు 5గా ఉన్నాయి, 6వ గంటకి చెప్పు. లోపల ఎవరున్నారు? మా బాస్ గర్ల్ ఫ్రెండ్, దాని బాయ్ ఫ్రెండ్ ఉన్నారు సార్. మీ బాస్ గర్ల్ ఫ్రెండా? ఎస్ సార్. చావు తప్పి కన్ను లొట్టపోవటం అంటే ఇదే. సార్ అటు పడిపోతున్నారు సార్. కనీసం వీళ్ళైనా పట్టుకుంటారా? ప్రమోషన్ వస్తుంది సార్. జీప్ వెళ్ళాం సార్. నీ అబ్బా జీప్ ఎందుకు పరిగెత్తు. నా వల్ల సార్ ఇక എന്ത് ചേട്ടാ ഈ ടൈപ്പ് ఎవరైనా అమ్మాయి అబ్బాయి వెళ్ళారా? എന്താ പറഞ്ഞത്? എനിക്ക് അടിച്ച ഒരു ഉമ്മ തരും. ఇనికి అడిచి ఉమ్మ. వీడి భాష మనకు అర్థం కాదు కానీ పద. ఆగండ్రా. ఒరే సార్, అరుంధతికి బొట్టు ఉందా? మామూలు బొట్టు కాదు సార్, రూపాయి బిల్ అంత బొట్టు ఉంటుంది. మరి అరుంధతికి లేదేంట్రా? భలేవారు సార్ అంత బొట్టు ఉంటే. సార్ మీ కంటికి ఏమైందో గానీ పక్కనే వెలుగు ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది, వెళ్ళి చూపించుకుందాం సార్. అంత అవసరం అంటావా? బొక్కలో తోస్తాం పద. మళ్ళీ ఏమైంది సార్? ఒరే అరుంధతి సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క సార్. దానికి అంత సిగ్గుపడాలా? వాడికి అంతే సిగ్గేలే సార్. మరి ఈ సినిమాలో ఏంట్రా కొత్త హీరోయిన్ ఉంది? సార్ అరుంధతి పారిపోతుంది సార్.
ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైంది సార్? మనం విడిపోదాంరా. మీరిద్దరు ఈ పక్క వెళ్ళండి, మరి మీరు? నేను ఈ పక్క వెళ్తా. ఉరకాలా? ఊరుకో. ఇటు వైపే వస్తారు, పట్టుకోవడం గిట్టుకోవడం లేదు, డైరెక్ట్ అటాక్. చూసుకొని కొట్టాలంటే భయం వేస్తుంది. అయితే కళ్ళు మూసుకొని కొట్టు, పర్లేదు. అయితే నేను రా మీ ఎస్ఐని. సారీ సార్. మీరిద్దరు ప్లాన్ చేసుకుని నన్ను కొట్టారా? స్టేషన్ తీసుకెళ్లి మీకు కేక పుట్టిస్తా. సార్ ఆ సంగతి తర్వాత కానీ ముందు వాళ్ళు పారిపోతారు, పట్టుకుందాం పదండి సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్తారా? మీరిద్దరు ఇటు పక్క వెళ్ళండి, నేను ఇటు పక్క వెళ్తా. అటుపక్క వెళ్తేనే మీ బొక్కలను రాళ్ళయి. ఎందుకు సార్ అందరం ఒకటే పరిగెడదాం. అయితే ఊరుకో. అటేమన్నా వెళ్ళుంటారా? వాళ్ళు ఇటే వచ్చేలా ఉన్నారు. టైం బాగుంది, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చొని వాళ్ళు మేనేజ్ చేసుకొస్తా. త్వరగా వచ్చి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇది నా వెహికల్ సార్. వాట్? అవును సార్. మరి నా రిమోట్ తో మీ వెహికల్ డోర్ ఎలా ఓపెన్ అయింది? దీని లాక్ బాలేదు సార్, ఎవరైనా తీయొచ్చు. బహుశా అది మీ వెహికల్ అయి ఉండొచ్చు. ఓ ఐఎమ్ సారీ. ప్లీజ్. థ్యాంక్ యూ. సేమ్ కలర్ సేమ్ మోడల్. చాలా నకరాలు చేస్తే నారాలు తీస్తాం. మళ్ళా వాళ్ళు పొద్దున కల్లా ఇడకొచ్చి చేరాలా? సంజైందా? సలాం రహనాబాయ్. సలాం. ఏం రా అప్పుడు పోయి ఇప్పుడు వచ్చినావు? ఏం చేయమంటావు రహనాబాయ్? మంచి పొరిని తెస్తానని అడ్వాన్స్ తీసుకున్నానా? హైదరాబాద్ గల్లీ గల్లీ వెతికినా ఒక్క పొరి దొరకట్లే. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావురా? శకలు చూపి నీకా? ఉంది లోపట, చూపిస్తా. చూపి. చూడలేదనుకున్నావు కదా, దా. నీలాంటి కబూతర్ లెక్కనికే డోర్ లాక్ ఓపెన్ చేసి పెట్టినా. మాషా అల్లా, చాంద్ కత్తు కూడా లెక్క ఉందిరా. అట్లయితే ఈ చాంద్ రేట్ ఎంతో ఫిక్స్ చేస్తావా? రే సాంబా గాని సంగతి చూడు. అందరు చెల్తే ఓరి మస్తు ఆడబెట్టినారా? చెల్లునా హలో. హలో సేట్. ఏంటి? కొత్త మాలు పీస్ అస్సలు ఎంత బాగుందో. ఇప్పుడు నాకు మూడ్ లేదు. ఒక్కసారి వచ్చి చూడండి. 3 ఏంటి 4 వస్తుంది. సరే వస్తాను, ఫోన్ పెట్టు. సుశీలా ఒళ్ళు మిర్చి మసాలా. ఓహో
నడుము ఊపితేను చుట్టూ జనము చేరితేను సొగసే ఎలా దాచుకోను ధడక్ 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 గుండె కదిలితేను నీకే గుండె ఆగితేను ఎందరి ఉసురు పోసుకోను ఒళ్ళు ఆరబెట్టుకుంటూ ఉంటే నేను పిల్లకాకి వచ్చి గిల్లిపోయే నన్ను ఆడేడు కాదు ఆడేడు కాదు ఆడేడు కాదు ఆడే 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 చిటుక్ చిటుక్ ఫటక్ ఫటక్ నోటు చూపినొకడు బుల్లి కారు చూపినొకడు నన్నే లాగి చూసినొకడు మటక్ 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 ఇల్లు రాసినొకడు ఫారెన్ స్కాచ్ తాపినొకడు డైమండ్ రింగ్ తొడిగినొకడు మేడ మీదకెళ్ళి చీర చుట్టుతుంటే కోర మీస మూడు గోడు దుక్కి నన్ను ఆడేడు కాదు ఆడేడు కాదు ఆడేడు కాదు ఆడే 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 ముద్దు పేరు సుశీల ఒళ్ళు మిర్చి మసాలా ఆహా ఓహో సొంత ఊరు చీరాల చీర జారే ఆవేళ ఆహా ఓహో నీ వయస్సుకొచ్చేసానని జాకెట్ చెబుతోంది నా రేటు పెంచెయ్యాలని నీ చూపు చెబుతోంది నమస్కారం సార్ రండి కూర్చోండి. అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారట. మీ అమ్మాయి మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారుగా, అదిగోండి.